మామయ్య గారు, అత్తయ్య గారు ఇంకా రావడం లేదటండి. ఫంక్షన్ కి లేట్ అవుతుంది. లోపలికి వెళ్ళి గంట అయిందమ్మా, ఇంకా రావట్లేదు. నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. నాకు కాఫీ ఇస్తానంది, అది లేదు. అత్తయ్య గారు, ఏంటమ్మా వేనా? ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? ఇంకా రావడం లేదు. దేవుడు సృష్టించిన అద్భుతానికి మేకప్ వేస్తున్నానమ్మా. ఏంటండి ఆ అద్భుతం? ఇంకేంటమ్మా, నేనే. ఆ అబ్బబ్బా, బుర్ర బద్దలైపోతుంది. అమ్మా వేనా, కొంచెం టీ పెట్టమ్మా. అదేంటి అత్తయ్య గారు, మీరు ఈ టైంలో టీ తాగరు కదా? రాత్రి ట్రైన్ ప్రయాణంలో అస్సలు నిద్ర పట్టలేదమ్మా. ఎందుకు పట్టలేదు అత్తయ్య గారు? అప్పర్ బెర్త్ వచ్చింది కదమ్మా, నాకు అనీజీగా ఉండి అస్సలు నిద్ర పట్టలేదు. అయ్యో, మరి కింద బెత్త వాళ్ళని రిక్వెస్ట్ చేసి కిందకు వచ్చేయచ్చు కదా అత్తయ్య గారు. నేను అలాగే అడుగుదాం అనుకున్నానమ్మా, కానీ కింద బెత్తలో ఎవరూ లేరు. ఎవరో లేకపోతే అడగడం ఎందుకండి, వెళ్ళి పడుకోక. అవును కదమ్మా, ఇది కూడా తెలియలేదేంటి నాకు. తొందరగా భోంచేయడానికి వచ్చేయండి. ఈ రోజు మన ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. నాకు తెలుసు, వండింది నేనేగా. మా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందంట, నీకు తెలిసిందా? భూకంపం ఏమో ఉదయం 7:30కు వచ్చిందట. నేనేమో 9:30కు లేచాను. నాకెలా తెలుస్తుంది? సర్లే, అసలు భూకంపం ఎందుకు వస్తుంది? ఆ మాత్రం తెలీదా మీకు? భూమి తన చుట్టూ తను తిరుగుతుందంటారు కదా, అలా తిరిగినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోద్ది, అప్పుడు భూకంపం వస్తుంది. నిన్నే అడిగానా? ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు, మీ అత్తగారి ఇల్లు. ఎప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. అత్తగారు, మీకు కూడా ఇది అత్తగారి ఇల్లే. మీరు నాతో మర్యాదగా మాట్లాడితే నేను కూడా మీతో మర్యాదగా మాట్లాడతాను. మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. వంట అయిందా? ఇంకా లేదమ్మా. కూరగాయలు ఏమున్నాయో చూడు. కూరగాయలు ఏం లేవు అత్తయ్య గారు. అవునా, ఏమిండి? ఏంటి సునందా? ఇంట్లో కూరగాయలు అయిపోయి, వెళ్ళి తీసుకురండి. ఏం తెమ్మంటావో? ఇదేంటండి కొత్తగా అడుగుతారు? మీరు ఏది ఈజీగా వండగలరో అవి తీసుకురండి. నేనే గాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను. ఏమైందే మగాళ్ళ మీద అలా విడి చూపడుతున్నావు? ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందున కూర్చుంటారు కదా, మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనక్కి కూర్చుంటారు కదా. బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు. ఏంటి, లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు. బిర్యానీ చేయమంటారా? కొత్తగా నేర్చుకున్నాను, అద్దర కొట్టేస్తాను. కొత్తగా నేర్చుకుందంట, నా మీదే ప్రయోగం చేసేలా ఉంది. అమ్మో, బిర్యానీయా? వద్దమ్మా, విపరీతమైన వేడి. అయితే ఏం చేయమంటారు అత్తయ్య గారు? ఆరోగ్యానికి చాలా మంచిది, పాలకూర ఉండమ్మా. పాలకూర? అయితే ఎన్ని గ్లాసులు పాలు వేయాలి అత్తయ్య గారు? పాలు కూర వద్దు, పెరుగు కూర వద్దు, అదేదో నేనే వండుతానులే అమ్మా. తెక్క కుదిరింది బాగా, లేకపోతే మంచిగా బిర్యానీ చేస్తానంటే వద్దంటారా? మా కోడలు దెబ్బకే మా ఆవిడికి పాలాభిషేకం చేసినట్టు అయింది. అత్తయ్య గారు, పూలు వచ్చినాయండి, ఎంతటికి తీసుకోమంటారు? 60 రూపాయలు తీసుకోమ్మా. వెళ్ళేటప్పుడు కూలర్ మీద 3 20 కాగితాలు ఉన్నాయి, వాటిలో ఒకటి చిరిగిపోయింది ఉంది. ఆ చిరిగిపోయింది మధ్యలో పెట్టివ్వు. నిన్న ఆకుకూరలు అతను మధ్యలో చిరిగిపోయిన నోటు పెట్టిస్తే లోకమంతా మోసగాళ్ళన్నారు. మరి ఇప్పుడు మీరు చేసేదేంటో? అబ్బా రాయి వేనా, దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళు సరిగా ఏరాలని తెలీదా? అదే దేవుడు మీకు 32 పళ్ళు ఇచ్చాడు, సరిగా నవ్వులు తినాలని తెలీదా? రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట. కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్నా మరి? అయితే తప్పులేదు. ఒకసారి ఎలా రా. ఏంటత్తయ్య గారు? నీకు డైమండ్ నెక్లెస్ కొందామనుకుంటున్నానమ్మా. నిజమా అత్తయ్య గారు? అన్ని డబ్బులు ఎక్కడియండి? నేను చాలా తెలివైందాన్ని కదమ్మా. మీలో ఎవరు కోటేశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు టకటకమని సమాధానాలు చెప్పేసి 1 కోటి రూపాయలు తెచ్చేస్తాను. అవునా? అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి ముందు. అడుగు, టకటకమని సమాధానాలు చెప్పేస్తాను. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దానికి అర్థం ఏంటో చెప్పండి. అది కూడా తెలియదే నీకు? నిలువుగా ఉన్నదేమో డాక్టర్, అడ్డంగా ఉన్నదేమో పేషెంట్. సర్లేండి,
నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? దాని ఇష్టం. దానికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొట్టుకుంటది. ఆ అబ్బో, నిమిషానికి 60 సెకండ్లు అయితే సంవత్సరానికి ఎన్ని సెకండ్లో చెప్పండి? నెలకో సెకండ్, 12 నెలలకే 12 సెకండ్లు. ఆ మీరు 1 కోటి రూపాయలు తెచ్చినట్టే, నాకు నెక్లెస్ కొన్నట్టే. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. స్టవ్ మీద పాలు పెట్టాను, కోడల్ని సిమ్లో పెట్టమనండి. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా, నన్నెందుకు చెప్పమంటావు పానకలో పొడకలాగా? మా ఆయనకి మాట సాయం చేయడం కూడా బద్ధకమే. వేనా, స్టవ్ మీద పాలున్నాయి, సిమ్లో పెట్టు. సిమ్ 1లో పెట్టమంటారా, సిమ్ 2లో పెట్టమంటారా? దాన్ని ఎత్తి మీద పెట్టమ్మా, దాన్ని తెక్క కుదిరిద్ది. ఆ పెట్టినా పెడద్దే. ఎప్పుడు ఆ ఫోన్ తో ఉంటే ఫోన్ లో సిమ్ములు తప్పించి స్టవ్ లో సిమ్ముల గురించి ఏం తెలుస్తుంది? ఫ్రిడ్జ్ లో పాలున్నాయా? ఉన్నాయి అత్తయ్య గారు. టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా? ఏనా నీతో మాట్లాడినప్పుడల్లా చేతులు నలుపుకుంటూ మాట్లాడుతుంది. నువ్వంటే కోడలకు ఎంత వినయమో. వినయమా పోడా, నన్ను నలపలేక చేతులు నలుపుకుంటుంది. ఆ ఓహో అలాగా. అక్క వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారండి? మార్కెట్కి వెళ్ళిందమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసింది. అబ్బో, ఎండలు మండిపోతున్నాయి. ఏంటి అత్తయ్య గారు అంత బరువు తెచ్చేసారు? న్యూస్ పేపర్లమ్మా. అన్ని న్యూస్ పేపర్లు ఎందుకే? బజార్లో వెళ్తుంటే రేపటి నుంచి న్యూస్ పేపర్ల రేట్లు పెరుగుతాయని అనౌన్స్మెంట్ వచ్చిందండి. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులతో న్యూస్ పేపర్లు కొని తెచ్చేసాను. సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకింత బతుకుతారు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పంటారు. మామీ గారు అత్తయ్య గారింటిని ఇంకా రాలేదు. ఉదయం అనగా వెళ్ళారు. వెళ్ళిందేమో గంట ప్రయాణం. ఆ తింగర మూలకం బయటికి వెళ్ళిందంటే ఏదో తింగర పని చేసుకొత్తదమ్మా. నీకెందుకమ్మా టెన్షన్? అమ్మో, అమ్మ ప్రయాణమో నీరసం వచ్చింది. ఇదిగోండి మాటలోనే వచ్చేసారు అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు అంత లేట్ అయింది? ఏమీ లేదమ్మా, వచ్చేటప్పుడు బస్సు ఎక్కాను. టికెట్ కని 100 రూపాయలు నోట్ ఇస్తే చేంజ్ లేదని, దిగేటప్పుడు 80 రూపాయలు తీసుకోమని టికెట్ వెనకాల రాశారు. దిగే ముందు చేంజ్ ఇమ్మని అడిగాను, మళ్ళీ చేంజ్ లేదన్నారు. అయితే ఏం చేశారు అత్తయ్య గారు? ఏం చేశాను, 80 రూపాయలు సరిపడా ప్రయాణం చేసి దిగి వేరే బస్ ఎక్కొచ్చాను. ఈ టైం అయ్యింది. మా మామీ గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు.